యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం ప్రాంగణం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 4 గంటల నుంచే ఎండాడ, రుషికొండ మార్గాల్లో బారికేడ్ల ఏర్పాటు చేశారు పోలీసులు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం ప్రాంగణం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 4 గంటల నుంచే ఎండాడ, రుషికొండ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం ప్రాంగణం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 4 గంటల నుంచే ఎండాడ, రుషికొండ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుండి అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గీతం యూనివర్సిటీ ప్రాంగణం చుట్టూ మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉదయం 4 గంటల నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఏదైతే గత రెండు సార్లు కూడా గీతం యూనివర్సిటీ వద్ద పోలీసులు కార్యక్రమం అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నప్పటికీ గీతం ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆక్రమణకు గురి చేసింది. ఆ గీతం యూనివర్సిటీ యాజమాన్యం అంటూ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం కూడా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి చుట్టూ కూడా బారికేడ్లు కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతకు ముందు చూసుకునేటప్పటికీ గీతం యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే మెయిన్ గేట్ నుంచి ప్రహరీ వాల్ ఉందో ఇవి కూడా ప్రభుత్వానికి సంబంధించి గ్రీన్ బెల్ట్ జోన్ లో ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు గుర్తించారు. గుర్తించిన తర్వాత మొత్తం ప్రహరీ గోడని అదేవిధంగా మెయిన్ గేట్ కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత రీసెంట్ గా ఏదైతే 2 నెలల క్రితం మొత్తంగా 16 ఎకరాలు అదేవిధంగా ఒక చోట 4 ఎకరాలు మొత్తం కూడా ఇది ప్రభుత్వ భూములు, కానీ ఆ ప్రభుత్వ భూములని గీతం యూనివర్సిటీ వాడుకుంటుందంటూ కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి దాని చుట్టూ కూడా కంచి వేసిన పరిస్థితి చూసాం. ఆ రోజు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా మొత్తం ఏదైతే గీతం యూనివర్సిటీకి వచ్చే 4 మార్గాలు ఉన్నాయో వాటిలో కూడా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి రెవెన్యూ అధికారులు మొత్తం ఫెన్సింగ్ వేసిన పరిస్థితి. ఈ రోజు కూడా చూసేటప్పటికి ఉదయం 4 గంటల నుంచి రెవెన్యూ అధికారులు అందరూ కూడా గీతం యూనివర్సిటీలోకి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది, గతంలో గుర్తించిన భూముల కంటే మళ్ళీ ఏమైనా కొత్తగా గుర్తించారా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ జరుగుతుందని మాత్రం అర్థం కాని పరిస్థితిలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టి ఈ యొక్క హడావుడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై గీతం యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం స్పష్టంగా చెప్తుంది. ఏదైతే వాళ్ళు ప్రభుత్వ భూములు అని చెప్తున్నారో వాళ్ళని లీగల్ గా కూడా దాన్ని ఇప్పటికే చాలాసార్లు కూడా సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని న్యాయపరంగా ఎటువంటి తీర్పు వస్తుందానికి మేమైతే అంగీకరిస్తామంటూ కూడా గీతం యూనివర్సిటీ చెప్తుంది. దాంతో పాటు అర్ధరాత్రి యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని హంగామా సృష్టించడం మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
ఏదైనా ఉంది అంటే మాత్రం వాళ్ళు మేము వెల్కమ్ చేస్తున్నాం. ఏవైతే యూనివర్సిటీ ఉన్న భూములు ఏవైతే ప్రభుత్వ భూములు అని చెప్తున్నారో అది చట్టపరంగా కానీ లేకపోతే ఆ భూములు గుర్తించినట్లయితే వాళ్ళు ఫెన్సింగ్ కూడా వేసుకుంటున్నారు. కానీ కావాలని చెప్పి అర్ధరాత్రి రావటం లేకపోతే ఉదయం 4 గంటల సమయంలో వచ్చి ఇక్కడ ఏదో జరగబోతుంది అంటే ఒక హైడ్రామా సృష్టించే పనిలో అయితే అధికారులు ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే గతంలో గుర్తించిన భూముల్ని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే మొత్తం గీతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.